లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఎందుకు ఏడ్చాననేది ఈ వీడియోలో చెప్తాను. మీరే చూడండి. ఎందుకంటే చూసారు కదా! వినాయకుడిని తెచ్చుకొని కొంచెం సేపు పనులు చేసుకుంటూ ఇంకా నెక్స్ట్ చాలా సేపు వెయిట్ చేసి ఫైనల్‌గా ఇంటికి తెచ్చుకున్న వినాయకుడు చూసారు కదా! ఎలా నెర్రెగ్గేసిందో అస్సలు అర్థం కాలేదు. ఇలా ఎందుకయింది ఏమి అనేది. ఈసారి వచ్చేసి మట్టి విగ్రహమే పెట్టుకోవాలి అనుకున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే ముందు రోజు నేను లేను. ఎక్కడికి వెళ్ళాను? ఏమిటి? ఇదంతా కూడా నేను ఫుల్ బ్లాగ్ అయితే డీటెయిల్‌గా చెప్తానన్నమాట. సో, ఫస్ట్ విగ్రహం అంటే ఇలా అయింది కదా అనేసి, సరేలే అనేసి పక్కన పెట్టేసి ఇంకొకటి కూడా తెప్పించుకున్నాము. మళ్ళీ మట్టి విగ్రహం ఎందుకు తెప్పించుకున్నామంటే, ఈ ప్రొద్దుటూరులో ఎప్పుడూ ఇలా అయితే జరగలేదండి. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు విగ్రహాలే దొరకవని ఊరంతా తిరిగి సాలయిపోయి ఎక్కడే గాని దొరకక మాకు వేరే ఆప్షన్ లేక మళ్ళీ మట్టి విగ్రహమే ఇలా అచ్చులతో చేస్తూ ఉంటే మళ్ళీ తెచ్చుకున్నాము. అదేమైందో ఏమో రెండో విగ్రహం కూడా అలాగే నెర్రలిగ్గేసింది. నాకైతే చాలా బాధ అనిపిచ్చేసింది. ఫైనల్‌గా దీనంతటి కారణం ఆయనే కాబట్టి ఒక చోటు నుంచి అయితే తెప్పిచ్చాడు. ఎక్కడనేది మళ్ళీ వీడియోలో చెప్తాను. బాయ్